చెప్పి పేద ప్రజల్ని మోసం చేసి కట్టించుకుంటున్నది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. 3 ఎకరాల భూమి దళితులకి గిరిజనులకి ఇస్తారని చెప్పి ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 12% రిజర్వేషన్ ఎస్టీలకి పెంచుతారని చెప్పి ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 12% ముస్లింస్కి ఇస్తారని చెప్పి ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కేజీ నుంచి పీజీ దాకా కార్పొరేట్ విద్య పేద ప్రజలకు అందిస్తారని చెప్పి పూర్తిగా మర్చిపోయినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ప్రతి మండలాలకి 30 పడకల హాస్పిటల్, అసెంబ్లీలో 100 పడకల హాస్పిటల్, జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానని చెప్పి మేనిఫెస్టోలో రాసి పబ్లిక్ మీటింగ్లో చెప్పి చేయకుండా ఉన్నటువంటి మర్చిపోయినటువంటి పార్టీ ప్రభుత్వం కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళకి 7-8 నెలల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నటువంటి 6 హామీల్లో 5 హామీలు అమలు చేశాడు 7-8 నెలల్లోనే. 7-8 నెలల్లోనే 2 లక్షల రూపాయల అప్పు మాఫీ, 7-8 నెలల్లోనే కరెంటు వీటన్నిటి చేస్తున్నారు. మీకు కనీసం ఈ ప్రభుత్వాన్ని చేయటం లేదని మాట్లాడే నైతిక హక్కు లేదు, మామూలు హక్కు లేదు, ఏ హక్కు లేదు. అందుకని మీరు అరవకుండా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజల్ని కన్ఫ్యూజ్లో చేయదు. మీరు అసెంబ్లీలో ఓడిపోయారు, ఓకే, మీ ప్రభుత్వం పోయింది. పార్లమెంట్లో మీకు 0 సీట్స్, ఒక్క పార్లమెంట్ సీట్ కూడా రాలేదు. 7 పార్లమెంట్ సీట్లో డిపాజిట్ పోయింది. మరి ఇప్పటికైనా మీరు మాట్లాడకుండా ఉన్నారు కదా. మేమే అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, లేకపోతే ఇక భవిష్యత్తులో మీ పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితి ఉంది. ఓకే, ఇంకా అక్కడ మాట్లాడండి.